బంగ్లాదేశ్లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం, తారిక్ రెహమాన్ పునరాగమనం మరియు హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) యాక్టింగ్ చైర్మన్ మరియు మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత 25 డిసెంబర్ 2025న బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. ఢాకా ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్. మనం ప్రతీకారం తీర్చుకోకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఆయన తన మద్దతుదారులకు ఒక కీలక విన్నపం చేశారు. మనం ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోకూడదు, చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దు. హింస ద్వారా కాకుండా ప్రజాస్వామ్యం ద్వారా మనం సమాధానం చెప్పాలి అని. ముఖ్యంగా మైనారిటీలు మరియు ఇతర వర్గాలకు రక్షణ కల్పించడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, తాత్కాలిక ప్రభుత్వం తన ప్రాథమిక విధిని మరవకూడదు. దేశంలో త్వరగా స్వేచ్ఛాయుతమైన మరియు పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే దేశాన్ని సరైన దారిలో నడిపించగలదు అనే అతను. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న తరుణంలో తారిక్ రెహమాన్ ప్రతీకారం వద్దు అని చెప్పడం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. గతంలో తారిక్ రెహమాన్ భారత్ వ్యతిరేకి అనే ముద్ర ఉండేది, కానీ ఇప్పుడు ఆయన మాటల్లో కొంత పరిణితి కనిపిస్తోందని, భారత్తో కూడా మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉస్మాన్ హాదీ సోదరుడు ఒమర్ హాదీ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పై నేరుగా యుద్ధం ప్రకటించారు. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఏంటో తెలుసా? అతని సోదరుడిని యూనస్ ప్రభుత్వమే చంపించారు అని అతను నేరుగా ఆరోపించారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఈ కుట్రలో ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన జాతీయ ఎన్నికలను అడ్డుకోవడానికి, దేశంలో అస్థిరత సృష్టించడానికే ఈ హత్య చేశారని మహమ్మద్ యూనస్ ను తీవ్రంగా హెచ్చరించాడు. హాదీ హత్యపై న్యాయం జరగకపోతే షేక్ హసీనా ఎలాగైతే దేశం విడిచి పారిపోయారో మీరు కూడా అలాగే పారిపోవాల్సి వస్తుందని మహమ్మద్ యూనస్ ను తీవ్రంగా హెచ్చరించారు. ఢాకా పేలుళ్లు మరియు యూనస్ కు లింక్ ఏమన్నా ఉందా? బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఢాకా గ్రెనేడ్ పేలుళ్ల కేసును కూడా ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మహమ్మద్ యూనస్ కన్నింగ్ ప్లాన్. యూనస్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి దీర్ఘకాలిక తాత్కాలిక ప్రభుత్వం నడపాలని ప్లాన్ చేస్తున్నారని, అందుకే ఇలాంటి హత్యలు అల్లర్లు జరుగుతున్నాయని ఒమర్ హాదీ భావిస్తున్నారు. హిందువులపైనే ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో ఉగ్రవాద మూకలు రెచ్చిపోతున్నారు. దీపు చంద్రదాస్ హత్య. మైమన్ సింగ్ లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారు. మతపరమైన దూషణలు చేశాడనే తప్పుడు పుకారుతో ఈ దాడి జరిగింది. అయితే పోలీసులు మరియు దర్యాప్తు సంస్థలు ఆయన ఎటువంటి దూషణలు చేయలేదని, కేవలం పుకార్ల వల్లే ఈ ఘోరం జరిగిందని నిర్ధారించాయి. దీపు చంద్రదాస్ హత్య తర్వాత అమృత్ మండల్ అనే మరో హిందూ యువకులను కూడా చంపేశారు. హాదీ మరణానికి ప్రతీకంగా హిందువులను లక్ష్యంగా చేసుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని, దీన్ని అరికట్టడంలో యూనస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. అబద్ధం ఎంతో కాలం దాగదు. హాదీ సోదరుడు ఇచ్చిన హెచ్చరిక, హిందూ మైనారిటీల ఆక్రందనలు త్వరలోనే యూనస్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చబోతున్నాయా? ప్రజల ఆగ్రహం ముందు ఈ కన్నింగ్ ప్లాన్స్ పటాపంచలు కాబోతున్నాయా? నిజాలు బయటపడే రోజు దగ్గరలోనే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.